మనము దీవించబడాలి అంటే దేవుడు తప్ప మనల్ని దీవించే నాదుడు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. అదొకటి మనం మనసులో పెట్టుకోవాలి. రెండవదిగా, దేవుడు మాత్రమే నీకు సహాయం చేసే వారిని నీ దగ్గరికి పంపిస్తాడు. అది రెండోది మనం మర్చిపోవద్దు. మూడవదిగా, దేవుడు శత్రువును మన పాదాల క్రింద అణిచివేస్తాడు. ఈ మూడు ఒక విశ్వాసి తెలుసుకొని ఉంటే, ఈ ప్రత్యక్షత తెలిసి ఉంటే ఒక విశ్వాసికి బ్రతికినంత కాలము ధైర్యంగా ఉండగలుగుతాడు. అది ఏంటిది అంటే, నువ్వు జ్ఞానవంతుడవు కావచ్చు, నీకు చరాస్తులు ఉండొచ్చు, స్థిరాస్తులు ఉండొచ్చు, నువ్వు మేధావివి కావచ్చు, నీకు అధికారం ఉండొచ్చు, కానీ నీ జీవితంలో ఏది చెయ్యాలనుకున్నా కానీ నిన్ను దీవించేది ఎవరు అంటే దేవుడు, దేవుడు, దేవుడు. ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుడు మాత్రమే మనల్ని దీవిస్తాడు, అంతే. మనకు చరాస్తులు, స్థిరాస్తులు, జ్ఞానము, ఉద్యోగం, పలుకుబడి, వ్యాపారాలు, డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నా కానీ కేవలము దేవుడి కృప మాత్రమే మనల్ని దీవించగలుగుతుంది. ఇది మనం ఎప్పుడు కూడా మన మైండ్లో ట్యూన్ చేసుకోవాలి. అయితే మనం ఎప్పుడు దీవించబడతామంటే, మనము పరిగెత్తినంత కాలం, మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, గొప్పవారము కావాలని మనం పరిగెత్తినంత కాలం మనం పేదరికంలోనే ఉంటాం. కానీ పొందగోరు వారు వలనను ప్రయాసపడు వారు వలనను ఏమి జరగదట. కరుణించి కృప చూపే యేసయ్య ద్వారానే ఏదైనా జరుగుతుంది. హల్లెలూయా.